హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. ఇప్పుడు నేను మీకు ఈ కారణాలు కొన్ని ఉన్నాయి. ఆ కారణాలు ఏంటో మీకు వివరించి చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో ఐరోపాలోన రికార్డు స్థాయి ఉష్ణోగ్రతకు మనం ఒక 10 శాస్త్రీయ కారణాలు చెప్పుకోవచ్చు. 10 ఎగ్జాంపుల్స్ సైంటిఫిక్ పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే ముఖ్యంగా ఇందులో మెయిన్ కీ పాయింట్ ఏంటంటే వాతావరణ మార్పు, క్లైమాటిక్ చేంజెస్. ఆ తర్వాత సముద్ర పరిస్థితులు, సముద్రంలోన పరిస్థితులు, పసిఫిక్ ఓషన్లోన హీట్ ఎక్కువ కావడము లేదా హీట్ తక్కువ కావడం. మనం చాలా సందర్భంలో ఎల్నినో లానినో అనుకుంటున్నాం కదా, అవే అన్నమాట. ఆ తర్వాత గాలుల దిశ, గాలులు ఎలా వీస్తున్నాయి, సరైనటువంటి గాలులు వీస్తున్నాయా, అసలు గాలులు వీస్తున్నాయా లేదా. కొన్ని సందర్భంలోన గాలి వీచకపోయినా కూడా వాతావరణం అక్కడ స్టక్ అయిపోయే ప్రమాదం ఉంది. అలా స్టక్ అయిపోతే కూడా మనకు టెంపరేచర్ చాలా అన్బేరబుల్గా ఉంటుంది. సో భౌగోళిక పరిస్థితులు, జియోగ్రాఫికల్ కండిషన్స్ కూడా చాలా ముఖ్యం. సో ఈ అనేక అంశాలు కలిసి తీవ్రమైన వేడి తరంగాలకు దారి తీస్తుంటాయి. ఇక్కడ నంబర్ 1 ఏంటంటే ఫస్ట్ పాయింట్ మనం చెప్పుకోవాల్సింది ఏం చెప్పనా, ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదల. ఇది ఒక ఐరోపా కంట్రీస్కి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు, ఈవెన్ ఇండియాకు కూడా. మీరు చూడండి, వరల్డ్ ఎన్విరాన్మెంటలిస్ట్ పర్యావరణవేత్తలందరూ కూడా ప్యారిస్లోన సదస్సు ఏర్పాటు చేసి ఒకానొక సందర్భంలోన భూమిపైన ఉన్నటువంటి ఉష్ణోగ్రతను మనం తగ్గించాలి, కనీసం 1 డిగ్రీ తగ్గించగలిగితే తప్ప మనం బతికి బట్టకట్టే పరిస్థితి ఉండదు అని పాపం అందరూ అదే పనిగా తీర్మానం కూడా చేశారు. కానీ ఆ ప్యారిస్ ఒప్పందాన్ని, తీర్మానాన్ని ఇప్పటి వరకు చాలామంది అమలు చేయలేకపోతున్నారు. దీనికి కారణం ఏంటి, ఎందుకు ఇంత ఉష్ణోగ్రత పెరుగుతుందంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవం కూడా ఒక పెద్ద కారణం. ఎందుకంటే ఇండస్ట్రీలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. ఇండస్ట్రీస్ పెరిగిపోయినప్పుడు వచ్చేటువంటి అనేకమైనటువంటి, అంటే మనకు ఒక సౌఖ్యం వచ్చినప్పుడు ఒక ఇబ్బంది కూడా వస్తుంది. సో ఇక టెంపరేచర్ 1.3 డిగ్రీ సెంటీగ్రేడ్ టు 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా పెరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నాను, కేవలం ఏ ఐరోపాకో ఇండియాకో పరిమితం కాదు. అంటే గ్లోబల్ వార్మ్ అంటారు దీన్ని. గ్లోబల్ టెంపరేచర్ మనకు 1.3 డిగ్రీస్ నుంచి 1.5 డిగ్రీస్ దాకా పెరిగింది. పారిశ్రామిక విప్లవం తర్వాత వాతావరణంలోన కార్బన్ డైఆక్సైడ్, మిథేన్ వంటి గ్రీన్ హౌస్ వాయువులు పెరగడం వల్ల, వీటిని గ్రీన్ హౌస్ వాయువులు అని అంటారు. మిథేను, ఆ తర్వాత కార్బన్ డైఆక్సైడ్. భూమి సగటు ఉష్ణోగ్రత, అండ్ యావరేజ్ టెంపరేచర్ 1.3 డిగ్రీస్ నుంచి 1.5 డిగ్రీస్ వరకు పెరిగింది. దీని ప్రభావం కూడా ఇప్పుడు ఐరోపా దేశాలపైన మనకు కనిపిస్తుంది. అన్ని దేశాలపైన కనిపిస్తుంది, ఐరోపా దేశాలపైన కూడా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఉంది, హీట్ డోమ్ అంటారు దీన్ని. హీట్ డోమ్ అంటే ఇందాక నేను మీకు చెప్పాను, గాలి వీచకపోతే, ఏమాత్రం మార్పు లేకపోతే అక్కడే స్టకాన్ అయిపోయింది ఒకటి క్లైమేటు, దాన్ని మనం హీట్ డోమ్ అంటాం. అధిక పీడనం, హై ప్రెషర్ వ్యవస్థ ఒక ప్రాంతం పైన ఎక్కువ రోజులు లేదా వారాల పాటు స్థిరంగా ఉండిపోతే వేడి గాలి అక్కడే చిక్కుకుపోతుంది. అది ఎట్లా రిలీజ్ కావాలో తెలియదు, అక్కడే ఉండిపోతుంది. హీట్ డోమ్ అంటారు దీన్ని. దీంతో మేఘాలు ఏర్పడవు, దెర్ విల్ బి నో క్లౌడ్స్. అలాగే వర్షాలు తగ్గిపోతాయి, ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయి. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చి ఏంటంటే సహారా ఎడారి నుంచి వేడి గాలులు అక్కడ వీయడం. ఉత్తర ఆఫ్రికాలోని సహారా ఎడారి నుంచి దక్షిణ ఐరోపాకు వేడి పొడి గాలులు, హీట్ వేవ్స్ అండ్ డ్రై వేవ్స్. వేడి పొడి గాలులు అంటే గాలిలో తేమ శాతం అస్సలు ఉండదన్నమాట, వీస్తుంటాయి. వీటినే మనం వడగాలి అంటుంటాం. వడదెబ్బకు చాలామంది చనిపోతుంటారు మన దాంట్లో. వడగాలులు వీచి అంటే మంచి ఎండాకాలంలోన గాలి వీస్తే ఆ గాలి తగిలి చనిపోయే వాళ్ళు కూడా ఉంటారు. స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, గ్రీస్ వంటి దేశాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ దాటి దాటడానికి ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి. ఏది, గాలుల్లోనూ తేమ శాతం తగ్గిపోవడానికి. అలాగే జెట్ స్ట్రీమ్ బలహీనపడడం, ఎత్తైన వాతావరణంలో వేగంగా ప్రవహించే జెట్ స్ట్రీమ్ బలహీనపడితే వాతావరణ వ్యవస్థలు ఒకే ప్రాంతంలోనే ఎక్కువ కాలం నిలిచిపోతాయి. ఫలితంగా వేడి తరంగాలు కూడా ఎక్కువ రోజులు ఉంటాయి. సో ఒకటి వచ్చి హీట్ డోమ్, రెండవది వచ్చి జెట్ స్ట్రీమ్ బలహీనపడడం. వీటి వల్ల కూడా హీట్ వేవ్స్ అక్కడే ఉండిపోతాయి. నెక్స్ట్ వచ్చి 5వ పాయింట్, మధ్యధరా సముద్రం వేడెక్కడం. సో మధ్యధరా సముద్రం ఉపరితలం ఉష్ణోగ్రత సాధారణ కంటే ఎక్కువగా ఉంటే చల్లదనం అందించాల్సిన సముద్రం కూడా వేడినే విడుదల చేస్తుంది. దీంతో తీర ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోతాయి. ఇక 6వ పాయింట్, నేలలో తేమ శాతం తగ్గిపోవడం.
నేలలో కూడా డ్రై అయిపోతుంది. చూడండి, ఎండాకాలంలో మనకు డ్రై నేల ఉంటుంది, పగుళ్ళు వచ్చేస్తాయి, భూగర్భ జలాలన్నీ అడుగంటిపోతాయి. ఇవన్నీ కూడా ఎండాకాలంలో మనకు జరిగేటువంటి ఒక ప్రక్రియ అన్నమాట. సో ఇక్కడ వర్షపాతం తగ్గడంతో నేలలో తేమ శాతం తగ్గిపోతుంది. తేమ ఉంటే నీరు అధికమై కొంత వేడిని తీసుకుపోతుంది. కానీ పొడి నేల ఎక్కువ సౌరశక్తిని వేడిగా మార్చి ఉష్ణోగ్రతలను మరింత పెంచుతుంది. అలాగే పట్టణ ఉష్ణ ద్వీప ప్రభావం అంటారు, అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. నగరాల్లోన కాంక్రీట్ భవనాలు, నగరాల్లోన అంతా కాంక్రీట్ జంగిల్గా ఉంటుంది. హైదరాబాద్ చూడండి, మీకు ఎక్కడ చూసినా కూడా కాంక్రీట్ భవనాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఒక హైదరాబాదే కాదు, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై లాంటి ప్రాంతాల్లో ఎలా ఉంటుందో అలా ఈవెన్ ఫారిన్ కంట్రీస్లో, అంటే ఇది కామన్ ఫినామినా. వాట్ ఎవర్ మే బి ది కంట్రీ, ప్రతి కంట్రీలో కూడా ఎన్ని భవనాలు ఉన్నాయి, ఎన్ని హ్యాబిటేషన్స్ ఉన్నాయి, జనసాంద్రత ఎలా ఉంది, వాతావరణం ఎలా ఉంది అనే దానిపైనే అక్కడ వాతావరణం ఆధారపడి ఉంటుందనేది మనం మర్చిపోరాదు. సో ఇక్కడ నగరాల్లో కాంక్రీట్ భవనాలు, రహదారులు, తక్కువ చెట్లు ఉండటంతో పగలు గ్రహించిన వేడి రాత్రి కూడా విడుదల చేస్తాయి. దీంతో నగరాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కంటే కూడా 3 నుంచి 8 డిగ్రీల వరకు ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. సో 3 to 8 degrees టెంపరేచర్ మనకు సిటీస్లో ఎక్కువ ఉంటుంది రాదర్ దాన్ విలేజెస్. మీరు సబర్బన్ ఏరియాస్లో వెళ్ళి, అంతెందుకు ఇక్కడ మనం ఉన్నాం కదా, మీరు అదే ఏ సంగారెడ్డినో లేకుంటే ఇంకా పల్లెల్లో వెళ్ళి చూడండి, టెంపరేచర్ కొద్దిగా తక్కువ ఉంటుంది. హైదరాబాద్ కంటే కూడా టెంపరేచర్ తక్కువ ఉంటుందన్నమాట. అలాగే వాతావరణ మార్పుల వల్ల కూడా హీట్ వేవ్ తీవ్రత పెరగడం. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం మానవ కార్యకలాపాల వల్ల జరిగే వాతావరణ మార్పుల కారణంగా ఐరోపాలోన తీవ్రమైన హీట్ వేవ్లు ఇప్పుడు గతంతో పోలిస్తే ఎక్కువ తీవ్రతతో ఎక్కువ రోజుల పాటు కొనసాగుతున్నాయి. ఎక్కువ సార్లు ఫ్రీక్వెన్సీ పెరిగింది, ఎక్కువ తీవ్రత సివియారిటీ ఎక్కువ ఉంది, ఆ తర్వాత ఎక్కువ రోజులు అంటే కన్సిస్టెంట్గా ఉండడం, అక్కడే స్టక్ అయిపోవడం, ఇది కూడా కారణంగా. 9 అటవీ మంటల ప్రభావం. ఎండల వలన వైల్డ్ ఫైర్స్ వస్తాయి, అడవులు కార్చిచ్చులు వ్యాపిస్తాయన్నమాట. సో తీవ్ర వేడి కారణంగా అడవుల్లో మంటలు చెలరేగుతాయి. ఈ మంటలు భారీగా కార్బన్ డైఆక్సైడ్ పొగను విడుదల చేసి స్థానిక వాతావరణాన్ని మరింత వేడిగా మారుస్తాయి. ఇది కూడా ఒక దుష్ప్రభావ చక్రంగా పనిచేస్తుంది. ఇక ఇంపార్టెంట్ ఏంటంటే వాతావరణ మార్పులోన ఫీడ్బ్యాక్ లూప్ అంటారు, దీన్ని ఫీడ్బ్యాక్ లూప్ అంటారు. అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అటవీ శాతం మనకు తగ్గిపోతుంది, గ్రీనరీ తగ్గిపోతుంది, దీనివల్ల ఇంకా వేడి ఎక్కువగా ఏర్పడుతుంది, వేడి పెరుగుతుంది, వేడి పెరిగినప్పుడు నేల ఎండిపోతుంది, నేల ఎండిపోయినప్పుడు మొక్కలు పెరగడం అనేటువంటిది, అంటే గ్రీనరీ అనేది తగ్గిపోతుంది. సో ఈ సైకిల్ అంటే హీట్ వేవ్ సైకిల్ ఏమవుతుంది అనేది కూడా ఇక్కడ మనకు చెప్తారు. ఈ చక్రం, ఈ క్లైమాటిక్ ఫీడ్ లూప్ ఐరోపాలోన వేడి తీవ్రం పెరగడానికి మరింత ఉపయోగపడింది. సో నేను ఇది మీకు కొంచెం చెప్పడానికి ప్రయత్నించాను. కాకపోతే ఇక్కడ మనకు కారణాలు అంటే ఒకవేళ ఎండలు ఎక్కువైతే ఏమవుతుందంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి, హెల్త్ ఇష్యూస్, ఆ తర్వాత వైల్డ్ ఫైర్స్ ఏర్పడతాయి, ఆ తర్వాత నీటి కొరత ఏర్పడుతుంది, విద్యుత్ డిమాండ్, ఎలక్ట్రిసిటీ స్కేర్సిటీ ఏర్పడుతుంది. సో జీవ వైవిధ్యానికి కూడా ముప్పు, బయోడైవర్సిటీకి కూడా చాలా ముప్పు ఏర్పడుతుంది. ప్రస్తుతానికి ఐరోపాలోనే ఇంత జరుగుతుందా ఒకేసారి కంటే మేబీ జరగకపోవచ్చు. కానీ ఈ క్లైమాటిక్ కండిషన్స్ ఎవ్రీ ఇయర్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ఐరోపా దేశాల్లోన ఇలాగే ఎండవేడి ఉంది అని చెప్తారు. కాకపోతే ఇంతమంది చనిపోవడం, ఇంత డ్రాస్టిక్ కొలాప్స్ అనేటువంటిది మనకు కనిపించలేదు. ఈసారి మనకు కనిపించింది. సో క్రమంగా శీతల దేశాలు, చీకటి ఖండాల్లో కూడా పర్యావరణ సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఒకటి మనకు కనిపిస్తుంది. దీన్ని మనం ప్రపంచవ్యాప్తంగా కనిపించే ఒక నమూనాలాగా, వరల్డ్ ఫినామినాలాగా తీసుకొని ఉష్ణోగ్రతను తగ్గించుకోవాలి. పర్యావరణవేత్తలు చెప్తున్నట్టు మనం ప్యారిస్ ఒప్పందాన్ని అమలు చేయాలి. భూతాపోన్నతిని ఖచ్చితంగా 1 డిగ్రీ తగ్గించిందే మనం ఈ విపత్తు నుంచి బయటపడలేము. 1 డిగ్రీ తగ్గించాలంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ థింగ్. మనల్ని మనం చాలా సమాయత్తం చేసుకోవాలి, మన దినచర్యలు మారాలి, మన అలవాట్లు మారాలి, ఆ తర్వాత చెట్లను కొట్టివేయడం మానాలి, ఆ తర్వాత నీటిని పొదుపుగా వాడుకోవడం మొదలు పెట్టాలి. ఇవన్నీ కూడా చేస్తే తప్ప మనకి ఈ పరిస్థితి రాదు. అదండి విషయం. దట్స్ ఆల్.